ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కాంతిరాణా టాటా సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగించారు. ముంబై నటి జత్వానీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పుడు మరోసారి సస్పెన్షన్ పొడిగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వీరి సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగించినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సత్య? సీతారామాంజనేయులపై విధించిన సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఈ మేరకు జీఓఆర్టీ నెంబర్ 1649ని సిఎస్ జారీ చేశారు. గతంలో ముంబాయి నటి కుమారి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ ఎవరైతే ఉన్నారో ఆమెను కేసు విషయంలో అక్రమంగా నిర్బంధించడం, దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి అధికారి ఉండి తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా నిర్ధారణ కావడంతో అప్పట్లో ఆయన సస్పెండ్ చేశారు. ఈ నెల 2న దీనికి సంబంధించి సస్పెన్షన్ రివ్యూ కమిటీ సమావేశమైంది. జత్వానీ కేసు లేటెస్ట్ స్టేజ్ ని ఆ రివ్యూ కమిటీ కూడా పరిశీలించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సీతారామాంజనేయులు కేసును ఒకవేళ సస్పెన్షన్ లో లేకపోతే కనుక అధికార డ్యూటీలో ఉంటే కనుక ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ ను మరొక 6 నెలలు అంటే 2026 మార్చి 8 వరకు కూడా పొడిగిస్తూ సిఎస్కే విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కేసులో మరొక ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటాపై కూడా ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన కూడా మరో 6 నెలల పాటు సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ 1650 జీఓఆర్టీ నెంబర్ జీవోను సిఎస్కే విజయానంద్ జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు అయి ఉండి అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, ఆ కేసును ప్రభావితం చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది కాబట్టి వారిని సస్పెన్షన్ లోనే కొనసాగించాలని రివ్యూ కమిటీ అయితే నిర్ధారించింది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో సిఎస్ స్పష్టం చేయడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సత్య.